మనస్పర్ధలు ఉన్నాయని చెప్పి చాలా విస్తృతమైన ప్రచారం చేశారు. మీ పేపర్ వాళ్ళు చేశారు, పబ్లిక్ కూడా చేయడం జరిగింది. దీని మీద మా అభిమానులు అందరూ, ఎవరైతే మా కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా కలిసి ఉంటేనే బాగుంటుంది కదా, ఇటువంటి మనస్పర్ధలు రాకూడదని చెప్పి చాలామంది చెప్పిన మాట వాస్తవం. దాన్ని నేను ప్రతిసారి ఖండిస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఇది లక్షాపాతి కుటుంబం. లక్షాపాతి గారు ఎంత సేవ చేశారో ఈ ప్రాంతానికి తెలుసు. తర్వాత అతని వారసత్వంలో వరహాదారి గారు కూడా ఈ ప్రాంతం కోసం కృషి చేశారు. తర్వాత అతని వారసత్వంగా నన్ను తీసుకొచ్చారు. నేను కూడా 37 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాను. అంచేత జమీలికి నాకు కుటుంబ సభ్యులకి ఏ విధంగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు, కానీ లక్షాపాతి కుటుంబం కోసం అందరూ కలిసి పనిచేయవలసింది. దాంట్లో వేరే దారే లేదు చెప్తామండి. మా స్వార్థం కోసం కాదు, అది జమీలి స్వార్థం కోసం కాదు. లక్షాపాతి కుటుంబం మేము ఉన్నంతకాలం ప్రజాసేవలోనే ఉండాలన్నదే మా కుటుంబం తరపు నిర్ణయం. ఉంటాయి కుటుంబం తరపు చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఏ కుటుంబంలో మీ కుటుంబంలో లేవా? ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, ప్రతి కుటుంబాలు కూడా ఉంటాయి. కానీ మా లక్ష్యం ఏంటంటే లక్షాపాతి కుటుంబం కలకాలం కూడా రాజకీయాల్లో ఉండాలి. రాజకీయాల్లో లేకపోయినా, అధికారంలో లేకపోయినా ప్రజల మధ్యనే జీవించాలి, ప్రజల సేవ చేస్తూనే ఉండాలి. అది మా లక్ష్యం. అంచేత రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు ఊహించినట్టంతా తారుమారు కాదు, నిజం కాదు. రేపు జరిగే ఎన్నికల్లో కూడా మా కుటుంబ సభ్యులతో పాటు అందరం కలిసి ఈ ఎన్నికల్లో మేము ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి గెలిపించే కోసం అందరం కృషి చేస్తాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ మిగతా నాయకులు కూడా వీరందరూ కూడా ఏవో ఉన్నప్పటికీ కూడా ఏం తేడాలు ఉన్నప్పటికీ కూడా లక్షాపాతి గారి కుటుంబం కోసం, లక్షాపాతి కుటుంబం భవిష్యత్తు కోసం, అలాగే వారందరూ అధికారంలో ఉంటే ఈ ప్రాంతం భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఏమైనా మనసులో వ్యత్యాసాలు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించే కోసం ట్రై చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన ఈ విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా తప్పుడు ప్రచారం మంది చేస్తున్నారు. విడిపోయారు, వేరువేరుగా పనిచేస్తారు, వేరువేరు పార్టీలు పనిచేస్తారని చెప్పి ఈ అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు అందరూ కలిసి గట్టిగా పనిచేసి ఆ దుర్భాషలు ఆడుతున్న వాళ్ళని, తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు నోరు ముగించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మేము అందరికీ పనిచేస్తాం. అంటే అందరూ కలిసి పనిచేసుకుంటాం. ప్రెస్కి నేను తయారు చేస్తాను, దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అందరూ కలిసి పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేస్తాం. రెండోది ఏంటంటే ఇలా తెలుగుదేశం పార్టీ 100కి 100% కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నేను ఒక మీటింగ్లో మాట్లాడుతూ పెద్ద మనిషి అడిగాను, ఈయన అయ్యనపాత్రి గారికి ఎలక్షన్ అవ్వకముందే చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రకటించేస్తున్నారు. చెప్పాను నేను, కళ్ళ ముందు కనపడుతున్నాయా అన్నాను. కళ్ళ ముందు ఏం కనపడుతుందని అడిగాను నేను, ఎదుర్కొచ్చి చేశాడు. చెప్పాను 95 లక్షల మంది డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారయ్యా, వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చారు. నా అక్క చెల్లెలు అందరికి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. ఇవాళ 95 లక్షల మంది మహిళలు కూడా వాళ్ళ అన్నయ్య అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే
చంద్రబాబు నాయుడు గెలకుండా ఎవరు గెలుస్తారండి? చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు రకరకాల మనుషులకి, ముసలి వాళ్ళకి కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, తర్వాత వీళ్ళు గీత కార్మికులకు కానీ, చర్మ కార్మికులకు కానీ, లేబర్స్కి కానీ, డబ్బులు కొట్టుకున్న వాళ్ళకి కానీ అందరూ కలిపితే 57 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం రాష్ట్రంలో 13 జిల్లాలో. ఈ 57 లక్షల మంది కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే చంద్రబాబు నాయుడుకి ఎలా ఇంకెవరు గెలుస్తారండి? ఇంకా మూడోది రైతు రుణమాఫీ 45 లక్షల మందికి రుణమాఫీ చేసాం. ఇప్పుడు 6వ తారీఖున మిగతా 2 విడతలు కూడా బ్యాంకులో పడిపోతాయి. ఈ 45 లక్షల మంది చంద్రబాబు నాయుడు ఓటేస్తే చంద్రబాబు నాయుడు కాకుండా ఎవరు గెలుస్తారండి? మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టాం. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి పెట్టుబడి కింద, వ్యవసాయానికి పెట్టుబడి కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. దాంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, చంద్రబాబు నాయుడు గారు 9,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు సుమారు 45 లక్షల మంది ఉన్నారు. సంవత్సరానికి 15,000 రూపాయలు ఫ్రీ, అది తిరిగి కట్టవలసిన లేదు ప్రతి రైతు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి. వాళ్ళు 45 లక్షల మంది ఉన్నారు. ఆ 45 లక్షల మంది చంద్రబాబు నాయుడు కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరు గెలుస్తారండి? అది కాకుండా 5 ఎకరాల పైన ఉన్న రైతులు ఉన్నారు, వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర 20 లక్షల దాకా ఉండొచ్చు. ఆ 20 లక్షల మంది చంద్రబాబు నాయుడు కోటేస్తే అతనికి ఎలా ఇంకెవరు గెలుస్తారండి? ఈ 4.5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఓటు ఇల్లు ఇచ్చాం హౌసింగ్. 20 లక్షల మంది మొగుడు పిల్లలు ఓటేస్తే 40 లక్షల మంది చంద్రబాబు నాయుడు ఓటేస్తే చంద్రబాబు నాయుడుకి ఎలా ఇంకెవరు గెలుస్తారండి? నేను ఎన్ని లెక్కలు చేస్తే 2 కోట్లు దాటిపోయండి. మనకున్న ఓట్లు ఏంటండి? 3,50,00,000. ఈ రాష్ట్రంలో ఓటింగ్ 3,50,00,000. నేను చెప్పిన అన్ని కలిస్తే 2 కోట్లు దాటిపోయాయి ఓట్లు. అంచేతంగా ఏమంటారంటే ఇంకా ఉన్నాయి. చంద్రన బీమా అని, యువనేస్తం అని, యువనేస్తం 6 లక్షలు ఉన్నారు. పెళ్లి కానుకని, కార్పొరేషన్ లోన్స్ అని, ఆదరణ లోన్స్ అని, ఇవన్నీ లెక్క చెప్పలేదు. ఇంకా ఇవన్నీ ఛాలెంజ్ చేసి చెప్పగలను. మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఏదో కార్యక్రమం ఇచ్చాం. ఏదో కార్యక్రమం, గ్యాస్ పొయ్యిలని, సైకిళ్ళని, లోన్లని, ఎన్టీఆర్ వైద్య సేవని, మరి సీఎం రిలీఫ్ ఫండ్ అని. సీఎం రిలీఫ్ ఫండ్ నర్సీపట్నం నియోజకవర్గంలో 450 మందికి ఇచ్చాం. ఒక నర్సీపట్నం నియోజకవర్గంలో. మరి 170 నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చాం? ఎన్ని ఆపరేషన్ చేయించాం? 12 లక్షలు కూడా ఆపరేషన్ చేయించాం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. వీళ్ళందరూ తప్పనిసరి చంద్రబాబు ఏం చేస్తారు? ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు అందరూ కూడా, ఈ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పేదవాళ్ళే. పేదవాళ్ళకి విశ్వాసం ఎప్పుడు పోదు, ఆ నమ్మకం మాకు ఉంది. వ్యాపారాలు చేసి అటు తిప్పుతారు కానీ ఒక చెప్పేది పేర్లు పనులు రాస్తారు. మరి ఒక పార్టీ మారి వాళ్ళు రాలేదు మారాలి కానీ వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్. అంచేత ఎన్ని మనకు వాస్తవాలు కనబడుతున్నాయి. అంచేత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో మీకు ఏదో అనుమానం లేదు. ఎవరో మౌత్తో తీసుకొచ్చి ప్రచారం చేసుకోవడానికి ఎన్ని అనుమానాలు, ఇది చెప్పింది వాస్తవాలు, ఇది చెప్పిన లెక్క వేసుకొని మీకు అర్థమైపోతుంది. దాంట్లో 20% తగ్గించినా చంద్రబాబు నాయుడు గెలుస్తారు. దీన్ని ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, ఓడిపోతారని తెలుసు. కానీ అతను కుర్చీ మీద చాలా ప్రేమ, కుర్చీ వదలలేడు. ఓడిపోతారని భరించలేకపోతాను, తట్టుకోలేకపోతాను మనిషి. అందుకే ఆ చిన్నాన్ని చంపించేది చంద్రబాబు నాయుడు కూడా పుకారు పెట్టింది. శవరాజకీయాలు చేస్తాడు. ఆ చిన్నాడు కడపలో చచ్చిపోతే విజయవాడలో చంద్రబాబు ఉంటే చంద్రబాబు ఎలా చంపించారండి? భర్త
ఏంటంటే ఇది శివరాజకీయాలు అంటారు దీన్నే. పూర్వం పెద్దలు అన్నారు శివరాజకీయాలు దిగే. నీకెక్కడుంది నిజాయితీ? నీకెక్కడుంది మానవత్వం? అది నీతి చెప్పి అర్హత లేదు నీకు. ఎందుకు లేదు అంటే ఆ నాన్నగారు శవాన్ని పక్కన పెట్టుకొని నాకు ముఖ్యమంత్రి చేంజ్ ఎమ్మెల్యే సంతకం పెట్టించినట్టు మహాగరుడితో. నాన్నగారు శవం ఎవరైనా నాన్నగారు శవం ఇంట్లో ఉంటే ఆ బాధలో ఉంటాం మనం. ఆ బాధ లేదు, బందీ లేదు. నాన్నగారు శవం పెట్టుకుంటే ఇక్కడేమో ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి సంతకం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయమని. ఇటువంటి విలువలు లేని మనిషి, ఒక బోండా, ఒక ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత నీకు ఉందా అని చెప్పి మనస్సాక్షిగా ఆ యేసుప్రభు భక్తుడు అంటాడు. ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆ మనస్సాక్షి గుడి మీద చేసి మాట్లాడమండి. ఆ తాతని కూడా చంద్రబాబు చంపించారు. అది ఇప్పుడు తాత 1970 చచ్చిపోయారు. రాజారెడ్డి గారు ఇప్పుడు చచ్చిపోయారు. 1970 చచ్చిపోతే ఆ ప్లాన్ కూడా చంద్రబాబు వేసేసాడు. ఇదేంటండి నాకు అర్థం అవ్వదు. పిచ్చి కింద ఏమన్నా ఆ నాన్న హెలికాప్టర్లో చచ్చిపోయాడు, హెలికాప్టర్ యాక్సిడెంట్లో. అది కూడా చంద్రబాబు నాయుడు కొట్లాడాడు. ఇప్పుడు ఆ చిన్నాన్న చచ్చిపోతే చంద్రబాబు కొట్లాడాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఓటర్ మేము వెళ్తాను, ఊర్లో వెళ్తాను. నేను నా ఊర్లో మీరు ఎవరో ఫాలో అవ్వటం లేదు, కానీ నేను ఒకటే చెప్తాను, ఎక్కువ చెప్పట్లేదు. మా పరిపాలన 4 సంవత్సరాలు 11 నెలలు అయింది. మేము ఈ కార్యక్రమాలు చేస్తాం, కొన్ని కూర్చోని కార్యక్రమాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమాలు మీకు నచ్చితే మాకు ఓటేయండి. మేము చేసిన కార్యక్రమాలు నచ్చకపోతే మీ ఇష్టం వచ్చిన ఓటేమని చెప్తాను. నేను అడుగుతాను ప్రతి మీటింగ్లో కూడా. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మాకు మంచి చేస్తాం మేము. ప్రజలు మా మంచిని గుర్తిస్తారు, మా కార్యక్రమం గుర్తిస్తారు, మాకు ఓటేస్తారు, కాన్ఫిడెన్స్ ఉంది. ఓటు అడిగే హక్కు మాకే ఉంది, ఇంకెవరికి ఉందండి? ఏం చేశారని జరుగుతుందండి? నర్సీపట్నం నియోజకవర్గం ఈ ప్రజలు ఈ నాయకులు ఎవరప్పుడు ఏం చేశారండి చెప్పండి. ఏవైనా చేయగలిగితే నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సాపతి కుటుంబం చేసిన తప్పించి ఏం చేశారండి ఈ నాయకులు? నర్సీపట్నంలో ఏ కార్యక్రమం చూసుకోండి, మీకు తెలియదు, ప్రశ్న తెలియదు. ఏ కార్యక్రమం తీసుకోండి, ఏ కార్యక్రమం తీసుకున్నా నర్సాపతి టైంలో జరిగింది, వరాంతరం టైంలో జరిగింది, లేకపోతే ఆ టైంలో జరిగింది. వీళ్ళు ఏం చేశారండి? డిగ్రీ కాలేజ్ తెచ్చారా, జూనియర్ కాలేజ్ తెచ్చారా, ఏ కాలేజ్ తెచ్చారా, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చారా, ఐటీ కాలేజ్ తెచ్చారా, హాస్పిటల్ చేశారా? అవగాహన లేకుండా మాట్లాడతారు వీళ్ళు. మన క్యాండిడేట్ అపోజిషన్ క్యాండిడేట్ గణేష్ గారు మనం మాట్లాడతారు టీవీలో. చూసారు టీవీలో ఏం మాట్లాడతారండి? ఏమైనా అవగాహన ఉందండి? హాస్పిటల్ బాగోలేదట, హాస్పిటల్ నుంచి విశాఖపట్నం వెళ్ళి లోపల దారిలో చచ్చిపోతారట ఎవరో పేషెంట్లు, చాలా దూరం అయిపోయిందట, దాన్ని డెవలప్ చేస్తాడు. అంటే ఏం చేస్తాడు? కేజీ తీసుకొచ్చి పెడతాడా? ఎవరికైనా బాగోతే కేజీకి పంపిస్తే రిఫర్ చేస్తాం. నర్సీపట్నం హాస్పిటల్ ఎవరికైనా సీరియస్ అయితే కేజీకి రిఫర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తావు? వచ్చి కేజీకి తీసుకొచ్చి పెడతావా, లేకపోతే ఈ హాస్పిటల్ని కేజీ అంత డెవలప్ చేస్తావా? ఆ క్లారిటీ ఇవ్వట్లేదు. మళ్ళీ మీరు అడగట్లేదు, నన్ను ఎత్తిపోడు కూర్చుని పెడతారు, కూర్చుని అడగలేదు మీరు. అవన్నీ చేస్తావు. ఏం చేస్తావు? కేజీ తీసుకొస్తావు ఇక్కడికి, లేదా మా హాస్పిటల్ తీసుకెళ్ళి కేజీ పక్కన పెడతావా, లేదా మా హాస్పిటల్ కేజీ అంత స్థాయి తీసుకెళ్తావు? ఇవన్నీ కూడా అర్థం పడతాం లేని మాటలు. చేసిన డెవలప్మెంట్స్, నేను చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జనానికి తెలుసు. నువ్వు ఏం చేస్తావు, ఏం చేయగలవు, నీకున్న అనుభవం ఏంటి మాట్లాడడానికి? ఒక మాట బాధపడ్డాను నేను. అయ్యన్న పోతుడు నేను ఎమ్మెల్యే అయితే నేను ఒకనే ఎమ్మెల్యే, అయ్యన్న పోతుడు ఎమ్మెల్యే అయితే 4 ఎమ్మెల్యేలు అంటారు. మీకు ఎవరికైనా అర్థమైందా విషయంలో? అతని ఉద్దేశం ఏంటంటే అయ్యన్న పోతుడు ఎమ్మెల్యే అయితే అయ్యన్న పోతుడు ఎమ్మెల్యే, అయ్యన్న పోతుడు భార్య పద్మావతి ఒక ఎమ్మెల్యే, అయ్యన్న పోతు పెద్ద కొడుకు విజయ్ ఒక ఎమ్మెల్యే, అయ్యన్న పోతు చిన్న కొడుకు రాజేష్ ఒక ఎమ్మెల్యే, 4 ఎమ్మెల్యే అయిపోతారు మీకు అంటారు. నీకు ఆ విషయాలు తెలియదు, నీకు రాజకీయాలు తెలియదు.
అయ్యన్న పాత్రుడి కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ప్రజల సేవలోనే ఉన్నాం మేము. ఆ విషయం తెలీదా? నేను ఉన్నప్పుడు నా దగ్గర వస్తాను జనం, నేను చేసే కార్యక్రమం ఏం చేస్తున్నాను. ఎవరైనా నేను లేనప్పుడు వస్తే పద్మ దగ్గర కలుస్తుంటారు, పద్మకు చూసింది ఆవిడ చేస్తూ ఉంటుంది. తర్వాత ఎవరో లేకపోతే విజయ్ దగ్గర వస్తుంటారు, విజయ్ లేకపోతే చూసింది ఆవిడ చేస్తుంటాడు. కుర్రోళ్ళు అంటే నా స్థాయికి పెద్దోళ్ళు అయిపోయిన పని కొంతమంది కుర్రోళ్ళు నన్ను కలలేరు పెద్దని. ఆ కుర్రోళ్ళు ఎవరు వచ్చేప్పుడు విజయ్ రాజేష్ పాల్గొంటుంటాడు. మేము ఎవరో లేనప్పుడు జమీలు సేవ చేస్తున్నాడు, జమీలు భార్య చైర్మన్గా ఆవిడ సేవ చేస్తుంది. అంటే కుటుంబం అంతా ఈ సేవలో ఉన్నాం మేము. మా కుటుంబం అంతా నర్సీపట్నంలో ఉండి సేవ చేస్తున్నాం. నీ కుటుంబం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. నువ్వు మాట్లాడుతావు, నాకు అర్థం అవుతుంది. కామెంట్ చేయడానికి ఎదురు మనిషి కామెంట్ చేయడానికి అర్హత ఉండాలి. లక్షాపాదు కుటుంబాన్ని కామెంట్ చేయడానికి అర్హత ఉండాలి. వీళ్ళు ఎవరు సేవ చేయలేదు? ఇంట్లో అందరూ అదే పని, ఏ పని ఉంది? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేవ చేస్తున్నాం, ఎమ్మెల్యే లేనప్పుడు మానేస్తారు జనం. అప్పుడు వచ్చేస్తున్నారు. ఎమ్మెల్యే లేడురా బాబు, ఓడిపోయారా బాబు, ఇంట్లో కూర్చుంటారా అంటే అప్పుడు వచ్చేస్తారు కదా. అంటే ఓడినా గెలిచినా అదే సేవలో కుటుంబం అంతా మొత్తం అన్నదమ్ములు, పిల్లలు, భార్యలు అందరూ కలిసి పనులే ఉంటే దాన్ని కూడా విమర్శిస్తారండి. అడుగు వెళ్ళు, ఊర్లోకి వెళ్ళాడు చెప్పు, జనాలు చెప్పి నేను చేస్తానని ఓటు సంపాదించుకోలేదు, ఓట్లు వేయించుకో అంతే. నా కుటుంబాన్ని మా కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకెక్కడ ఉంది? తప్పు కదా. ఇల్లు గ్రామాల ఇల్లు అయ్యన పాత్ర ఏమి చేయలేకపోయాడు, చేతకానుడు, పనికిమానుడు, నాకు ఓటేసి గెలిపించండి, ఇంకా నేను డబుల్ డెవలప్మెంట్ చేస్తాను, రోడ్డు మీద రోడ్డు వేస్తాను చెప్పుకోమని, చేసుకొని ఓట్లు వేసుకోమని నాకు అర్థం లేదు. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడుగా కుటుంబాన్ని విమర్శించడం మంచిది కాదు. ఆ స్థాయి మర్చిపోయి మాట్లాడుకోవడం మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. వీళ్ళ కుటుంబం అంతా కూడా సచ్చి వరకు ఇదే పనిలో ఉంటాం మేము. ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోవచ్చు, పదవులు ఉండవచ్చు, లేకపోవచ్చు. మా కుటుంబాలు మొదటి నుంచి చేస్తున్న కార్యక్రమం ఇది. అంచేత ఎటువంటి తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు. అలాగే ఇవాళ చూశారు వాతావరణం అనుకూలంగా ఉంది. ఇవాళ నా లెక్క ప్రకారంగా 125 సీట్ల నుంచి 150 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీకి ఇప్పటి పరిస్థితి గెలిచింది. నేను ఎవరు అట్లేదు నాకు తెలిసి, నాకున్న నమ్మకం, నాకున్న అనుభవం మీద నాకున్న నమ్మకం. ఇది రాజశేఖర్ కూడా తెలుసు. అందుకే ప్రశాంత్ రాజశేఖర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి తెలుసు. అందుకే తను పెట్టుకున్నాడు ఎవరిని, ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఒక పెద్ద మేధావిని బీహార్ని తీసుకొచ్చాడు. వాడి సలహాలు తీసుకోవడం ఇలా నడుస్తుంది ఆ పార్టీ. ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్లానింగ్ ఏంటి? అడ్డుదారులు ఎలాగెళ్ళం కాబట్టి అడ్డుదారులు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని ప్లాన్. దానికి 250 కోట్లు వాడికి ఫీజు ప్యాకేజ్. నేను అప్పుడు అనుకున్నాను 250 కోట్లు ఇస్తానంటే పెద్ద మనిషి అనుకున్నాను నేను, కానీ ఇంత దొంగ అనుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేయడానికి ప్రయత్నం చేశారు. మొత్తం రాష్ట్రం మొత్తం 9 లక్షల ఓట్లు తీసేయడానికి ప్లాన్ చేశారు. మేము అడ్డుకున్నాం, మాకు తెలిసిపోయింది, మేము అడ్డుకున్నాం. నర్సీపట్నం తీసుకుంటే నర్సీపట్నం 2500 ఓట్లు. ఇలాగ అన్ని నియోజకవర్గాలు తీసేసి తారుమారు చేద్దాం ట్రై చేశారు. అడ్డుగా దొరికిపోయారు, ఆగిపోయింది. ఈవేళ మళ్ళీ ఈ పీకే తాలూకు పిఏ ఒకడు ఉన్నాడు, పేరేం పేరు కిరణ్. ఆ కిరణ్ నిన్న బయటకు వచ్చి మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, చాలా కుట్ర జరుగుతుందండి ప్రశాంత్ కిషోర్ ద్వారా అర్బన్ ఏరియాలో, మున్సిపాలిటీ ఏరియాల్లో రాష్ట్రం మొత్తం మీద ఓటింగ్ జరగకుండా ఆబ్జెక్టివ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అల్లర్లు చేసి, గొడవలు పెట్టి, ప్రజలు భయభ్రాంతులు చేసి, బూతుల దగ్గర రాకుండా చేసి, ఓటింగ్ జరగకుండా చేసి, ఓటింగ్ శాతాన్ని తగ్గించడం కోసం చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దేశం రాష్ట్రంలో అల్లకల్లోలం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి ఆ కుర్రోడు బయటకు వచ్చి చెప్పాడు. ఆ కుర్రోడు ఎవరు? ఈ పీకే తాలూకు సొంత అసిస్టెంట్,
వాళ్ళకి ఏం గొడవలు వచ్చో బయటకు చెప్పాడు. ఇలా కుర్రోడు చెప్పి వింటే రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందండి? ఏంటి దౌర్జన్యం ఏంటండి? మీ అధికారం కోసం గొడవ చేస్తారా? హైదరాబాద్లో గొడవలు జరిగాయి ముఖ్యమంత్రి పదవి కోసం. ఎవరండి అసలు? చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారు కలిసి ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాదులో పెద్ద పెద్ద గొడవలే మర్డర్స్ చేసి ఎన్టీ రామారావు గారి ఆస్తులని తగలబెట్టేసి ఎన్నో గొడవలు చేశారు. దేనికోసం ఆ రోజు గొడవలు? ప్రజల గొడవలు కాదు, ఈ రాజకీయ నాయకులు సృష్టించిన గొడవలు. వాళ్ళ ముఖ్యమంత్రి పదవి కోసం. మళ్ళీ ఇవాళ మీ కొడుకు అదే ముఖ్యమంత్రి పదవి కోసం గొడవలు చేసి మనుషులు భయప్రదం చేస్తారండి. తప్పు కదా? ఈ ప్రజాస్వామ్యం అయితే గెలుచుకోండి, ప్రజలను అడిగి ఓట్లు వేసుకొని గెలుచుకోండి. ఎందుకంటే భయప్రాంతం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. తప్పుడు పనిది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం అన్యాయం. దీన్ని ఖండించా ప్రధానమంత్రి గారు. మీ కాపలాదారుని అంటాడు ప్రధానమంత్రి, దేశానికి కాపలాదారుని అంటాడు. మరి రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక కుర్రోడు చెప్తూ ఉంటే నువ్వు ఎందుకు నిఘా పెట్టలేదు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు ప్రధానమంత్రిగా? నాకు ఎలా వచ్చింది స్టేట్మెంటు, అటువంటి జరగనేమని నేను అటువంటి జరిగితే ఒప్పుకొని చెప్పి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలేదు? అంటే ప్రధానమంత్రి గారిని కోరి, ప్రధానమంత్రి పార్టీ ప్రధానమంత్రి కాదు బాబు, ఈ దేశానికి ప్రధానమంత్రి. అంటే ఈ దేశం ప్రధానమంత్రిగా వాళ్ళు ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రధానమంత్రి గారు తీసుకోకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని సరే కలుగు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రపతి గారు కలుగు చేసుకొని ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ప్రశాంతంగా ప్రజలు వెళ్ళి ఓటేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే అండి.